ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్నటువంటి జిల్లాలు 26. కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మరికొన్ని 2 జిల్లాలు అయితే ఏర్పాటు జరిగింది. అందులో ఒకటి మార్కాపురం జిల్లా. ఇప్పటికే ఈ మార్కాపురం జిల్లా పశ్చిమ ప్రకాశంలో వెనుకబడి ఉందని చెప్పేసి అనుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పడటం ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక ప్రశ్న అయితే తలెత్తుంది. కానీ ఇక్కడ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, ప్రభుత్వం సహకరిస్తే బట్టికి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మార్కాపురం జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో పునాదులు వేసినటువంటి మెడికల్ కాలేజ్ ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. సుమారు 55 ఎకరాలు 500 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఇప్పటివరకు అయితే పూర్తి కాని పరిస్థితి. ఈ మెడికల్ కాలేజ్ పూర్తయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అనేటువంటి మార్కాపురం జిల్లాలో తలమానికంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులుగా చెప్పుకున్న పరిస్థితి. అసలు ఈ మార్కాపురం జిల్లాకి ఈ మెడికల్ కాలేజ్కి ఏంటి లింకు? ఈ మార్కాపురం జిల్లాకి అసలు ఏ విధంగా ఈ మెడికల్ కాలేజ్ ఉపయోగపడుతుంది అనేది విషయం కూడా ఇక్కడ స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పడింది, ఈ పశ్చిమ ప్రకాశం అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా చాలా ఆనందపడుతున్న పరిస్థితి. అసలు ఒక మార్కాపురం జిల్లా వాసిగా మీరేమనుకుంటున్నారు? మార్కాపురం వాసిగా మార్కాపురం వాసిగా జిల్లా అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి వనరులతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇంకా మన చెరువు కట్ట నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధిగా చేయగలిగితే ఎంతో బాగుంటుంది. అలాగే మార్కాపురం తలమానిగా ఉన్నటువంటి మా మెడికల్ కాలేజీ అభివృద్ధి ఎంతైనా అవసరము. ఇక్కడ నుంచి గుంటూరు, విజయవాడ, ఇట కర్నూలు, నంద్యాల సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటుంటే తరుణంలో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం దీని ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. దీన్ని కనుక నిర్మిస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించడం కాకుండా ఈ పేద మధ్యతరగతి వర్గాలకు ఈ మెడికల్ కాలేజీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడతాను. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 80% రాష్ట్ర ప్రభుత్వం, 20% కేంద్ర ప్రభుత్వం విధంగా కలిపి ఒక మెడికల్ కాలేజ్ నిర్మించాలని. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీ విధానం తీసుకొస్తుంది. దాని మీద చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఏ విధంగా మెడికల్ కాలేజ్ ఉపయోగకరంగా ఉంటుంటారు? నిజంగా పీపీ విధానం అంత ఇబ్బందికరమైన వాతావరణం అంటారా? పీపీపీ విధానంలో అంత దానివల్ల అంత నష్టమేం లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే నిర్ణయించిందో దాన్ని అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ పీపీ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఏ విధానంతోనేమి ముందు మెడికల్ కాలేజ్ అభివృద్ధి చెందితే అదే మాకు 10,000 అండి. మీరు చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము పునాదులు పడినటువంటి మెడికల్ కాలేజ్కి ఇంకా పూర్తిగాని పరిస్థితి. ఇప్పుడు జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కూడా జిల్లా కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో మెడికల్ కాలేజ్ పూర్తయితే జిల్లా అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి ఏ విధంగా చూడొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఆల్రెడీ ఇప్పుడే ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎప్పటి నుంచో చిరకాల కోరిక అండి, మార్కాపురం వాసుల కళ ఈ జిల్లా అనేది. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. చదువులో కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, ఇప్పటి వరకు నోచుకోలేదు. ఈ జిల్లా అనేది మన ప్రాంత వాసులకు చాలా చిరకాల కోరిక, చాలా ఆశ పడుతున్నారు. అందుకని దేవుడి దేవల్ల ఈ జిల్లా అవ్వడం అనేది చాలా శుభసూచకము. అందులో ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ముఖ్యమైన ఇది అన్నమాట, ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రాంతంలో చదువులో కానివ్వండి, దీంట్లో తక్కువ ఉంది కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత వాసులకు కూడా, విద్యార్థులకు కూడా ఈ మన మెడికల్ కాలేజ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ పేదలకు, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం కూడా 20 లక్షల వరకు ఉచిత వైద్యం కూడా అందుతుంది అని మన ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు. ఇది మంచి తరుణమే. ముఖ్యంగా అయితే పునాదులు వేసి, అంటే ముఖ్యంగా శంకుస్థాపన చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పటివరకు పూర్తిగాని పరిస్థితి. ఇప్పుడు జిల్లా ఏర్పడింది కాబట్టి ఎంతకాలంలో పూర్తయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు మీకేమన్నా దీని గురించి సమాచారం ఇవ్వటం కానీ, ఈ టైంలో మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది, ఇప్పటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి, సేవలు ప్రారంభమవుతాయి అని చెప్పడం జరుగుతుంది? మాకొచ్చిన సమాచారం మేరకు 2026 సంవత్సరం లోపల ఈ మెడికల్ కాలేజీ మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, సీట్లు కూడా కేటాయించి
ఉచిత వైద్యం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. తప్పకుండా ఇది 2026 సంవత్సరం లోపల పూర్తి అవుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నాము. మీరు చెప్పండి ముఖ్యంగా ఇప్పటికే వెనుకబడిన ప్రాంతంగా మార్కాపురం జిల్లా కింద ఉన్నటువంటి ఇప్పుడు 4 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెము, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంతో కూడా 4 నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతం. ఉపాధి అవకాశాలు లేవు, ఎటువంటి వసతులు లేవు, ఎటువంటి వనరులు లేవు. కానీ ఇక్కడ జిల్లా ఏర్పడటం చాలా ఇబ్బందికరమైన వాతావరణం చెప్పేసి గతంలో కొంతమంది అన్నారు. కాకపోతే ఖచ్చితంగా ఇది మార్కాపురం జిల్లా కావాలని చెప్పేసి చాలామంది పోరాట తెచ్చుకునేది జిల్లా. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు? ఇది చాలా శుభదాయకం అండి. ఈ మార్కాపురము ఈ పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఈ రోజు నుంచి అంటే జిల్లా నుంచి ఎంతో అభివృద్ధి నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వెనుకబడిన ప్రాంతానికి ఒక ఆశాజనకము జిల్లా. అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజ్ గురించి ఎన్నో రోజుల నుంచి మనం తెచ్చి మనకు గత ప్రభుత్వం తెచ్చి ఏర్పాటు చేసింది. అయినా కానీ దానికి సరైన నిధులు కేటాయించకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మెడికల్ కాలేజ్ను పూర్తి చేయాలా. ప్రభుత్వము కొంత తర్వాత ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇది ఏర్పాటు చేయాలి, మంచి ఆసుపత్రి చేయాలి. ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో కనిగిరి ప్రాంతం అయితే ఫ్లోరైడ్ అసలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో చాలామంది కిడ్నీ వ్యాధులగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. మంచి మెడికల్ కాలేజ్ ఏర్పడి ఇక్కడ వైద్యం అందిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వెనుకబడి ప్రాంతము, అదే కాకుండా పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతము. ఎందుకంటే వలసలు ఎక్కువగా వెళ్ళే ప్రాంతంలో ఇంత పెద్ద మెడికల్ కాలేజ్, ఇంత పెద్ద హాస్పిటల్ చేస్తే మంచిగా ఇక్కడ వైద్యం చేసుకొని ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. జిల్లా పరంగా ప్రజలు ఎంతో విధంగా ఇక్కడ అభివృద్ధి నోచుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. మార్కాపురం ప్రాంతం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతము, పలకల పరిశ్రమ కుదేలైపోయింది. ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ కూడా మొత్తం కూడా మొత్తం ఈ ఏడుకొండ ప్రాజెక్టు ద్వారా మళ్ళీ తిరిగి ఈ పూర్వ వైభవం నోచుకుంటుందని ఒకవైపు ప్రపంచంలోనే పలకను ఇక్కడి నుంచి సప్లై చేసిన మార్కాపురం పరిశ్రమ ఈరోజు కుదేలైపోయింది సార్. మొత్తం కూడా ఇక్కడ ప్రజలు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు, చదువుకున్న వాళ్ళకు సరైన ఉద్యోగాలు లేవు. దూర ప్రాంతాలకు వెళ్ళి తమ యొక్క ఉద్యోగాల కోసము వేట సాగిస్తున్నారు. ఇక్కడ మంచి పరిశ్రమలు పడి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా గడుపుతారు. ఈ క్రెడిట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే జిల్లా ఏర్పాటు చేయాలంటే ఆషామాషి విషయం కాదు. ఎన్ని ఇబ్బందులున్నా మన కోసము జిల్లా ఇచ్చిన మహానుభావుడికి చేతులెత్తి దండం పెడుతున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం అందరం కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధికి నోచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇది నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలోని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క స్పందన. సుమారు 500 కోట్ల వ్యయంతో 55 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన మార్కాపురం మెడికల్ కాలేజీ త్వరితగతిన పూర్తయితే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది తలమానికంగా ఉంటుంది. దీని మీద ఆధారపడి అనేక మంది చదువులు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. రానున్న రోజుల్లో మార్కాపురం అభివృద్ధిలో ఈ మెడికల్ కాలేజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది త్వరితగతిన పూర్తి చేసి మార్కాపురం ప్రజలకైతే సేవలు అందుబాటులోకి రావాలి. అదేవిధంగా విద్యార్థులకు మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి స్థానికులకైతే తమ ఆలోచన అయితే బయటపడుతున్న పరిస్థితి అయితే మార్కాపురం జిల్లా నుంచి కల్పిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.